అసలు ఎలా భయ్యా? మీరు ఇంత న్యాచురల్గా తీస్తున్నారా, లేకపోతే మేము కనెక్ట్ అవుతున్నావా? మా ఎమోషన్తో ఆడుకుంటున్నారు మీరు. ఎలాంటి సినిమాలు తీయకూడదు తెలుసా? ఎలాంటి సినిమాలు తీసి ఎందుకు మమ్మల్ని వెనక్కి తీసుకెళ్తారు? ద బ్యూటిఫుల్ వే ఆఫ్ ప్రజెంటేషన్ అసలు విత్ లవ్ కన్నా హౌ దే హ్యావ్ ప్రజెంటెడ్ ద మెన్ ఇన్సెక్యూరిటీస్, దాన్ని చాలా బాగా ప్రజెంట్ చేశారు. రెండు, హీరోయిన్ స్ట్రాంగ్ క్యారెక్టర్ని ప్రజెంట్ చేశారు. ఈ రెండు విషయాలు నాకు బాగా నచ్చాయి సినిమా మొత్తానికి. రాత్రే చూసా నెట్ఫ్లిక్స్లో, ఇక్కడ థియేటర్లు లేవు, ఇక్కడ నుండి దగ్గరగా వెళ్ళిన దగ్గర కూడా ఆ సినిమా వేయలేదు. ఐ మిస్డ్ ఇట్ ఇన్ థియేటర్స్. కానీ సినిమా మాత్రం చాలా బాగుంది. 3 గంటల వరకు చూస్తూ కూర్చున్నాను రాత్రి. మనకు నచ్చిన అమ్మాయి మనల్ని కాదంటదేమో అని భయం, మిస్ అయిపోతామేమో, తను ఇంప్రెస్ చేయడానికి ఏం చేయాలి, ఓ పర్పస్ కోసం కలిసిన తర్వాత కూడా ఆ పర్పస్ మనకు కాదు, మనకు ముందు అమ్మాయి మిస్ అవ్వకూడదు. బేసిక్ మెయిన్ మెంటాలిటీ ఇది. ఎలా అయినా నచ్చిన అమ్మాయిని మనం ఇంప్రెస్ చేయాలి. దానికోసం తప్పులు చేసినా పర్లేదు, వెదవైపోయినా పర్లేదు, డిఫెండ్ చేసుకోవడం. ఆ డిఫెండ్ చేసుకున్నది కూడా చాలా బాగా పోర్ట్రే చేశారు. ఇన్ని ఇన్సెక్యూరిటీస్ ఉంచుకొని దాన్ని డిఫెండ్ చేసుకున్నా దాన్ని హీరోయిన్ యాక్సెప్ట్ చేస్తుంది. లైక్ ఇది తప్పు, ఇది ఒప్పు, అది క్లారిటీ ఇస్తుంది. చాలామంది ఆ క్లారిటీ ఎవరు, ఆ క్లారిటీ కూడా ఇస్తుంది. హీరోయిన్కి తెలుసు హీరో ఇంప్రెస్ చేస్తున్నాడని, తనకి ఇష్టం ఉంది కానీ చూపించదు. మేము చూపించకుండా ఉండలేము, అమ్మాయిలు చూపించరు. ఇదే ప్రాబ్లం. స్కూల్ లవ్ స్టోరీ అయితే లిటరలీ నా ఫ్రెండ్స్ గుర్తొచ్చారు. వాళ్ళు చేసిన పనులన్నీ గుర్తొచ్చాయి. ఇష్టమైన అమ్మాయి కోసం వాళ్ళ ఇంటికి పరిగెట్టాలు, ఇంటి దగ్గర స్టాకింగ్ చేయడాలు, చూడాలు, ఎలాగైనా లెటర్ ఇవ్వాలి, ఎలా అయినా ఇంప్రెస్ చేయాలి, ఎవ్రీథింగ్. స్కూల్ లవ్ స్టోరీ అయితే టుక్ బ్యాక్ మీ టు మై స్కూల్ డేస్. చాలా బాగుంది. ఇకపోతే హీరోయిన్ కలిపే ప్రయత్నం చేస్తుంది. లైక్ కలిపేది కాదు, తన ఫీలింగ్స్ని తను చెప్పుకునే ఒక అవకాశం వచ్చేటట్టు హీరోగా చేస్తున్నప్పుడు దాన్ని హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో దట్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ సిచ్యువేషన్. ఎన్ని 100 మంది గొడవకు వచ్చినా తగుకి వెళ్ళిపోతారు అబ్బాయిలు. కానీ ఇలాంటి క్రష్కి ప్రపోజ్ చేయాలి, లేదా నచ్చిన అమ్మాయి ప్రపోజ్ చేయాలంటే దట్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ టాస్క్ ఇన్ ద లైఫ్ ఆఫ్ మ్యాన్. అక్కడ హీరోయిన్ సపోర్ట్ ఇస్తుంది, చాలా బాగా సపోర్ట్ ఇస్తుంది. ఇది నీ మూమెంట్, ఇది మళ్ళీ మళ్ళీ రాదు, నువ్వు చెయ్యు, ఏం కాదు, నేను ఉన్నాను. ఇదే సీన్ ఆపోజిట్లో హీరోయిన్కి నచ్చిన అబ్బాయి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు హీరో అక్కడ ఉండలేడు. ఎందుకు ఉండలేడు? అది మా మెంటాలిటీ. అది మీరు ఆ ఫీల్ని చూస్తారు, మేము ఫీల్ని చూడం, మా ఫ్యూచర్ని చూస్తాం. అయిపోయింది, ఇంకా మరేం లేదు, మిగలలేదు, అక్కడ దొరకలేదు, అయిపోయింది అనిపిస్తుంది. చేసే ప్రతి పని అమ్మాయిని దక్కించుకోవడానికే చేస్తాం. దాన్ని మేము డిఫెండ్ చేసుకుంటాం. ఎందుకు? మాకు అమ్మాయి ఇంపార్టెంట్, అమ్మాయి కోసం ఇదంతా చేసాం. కానీ మీరు ఎలా చూస్తారు? అది దాన్ని వేరే విధంగా చూస్తారు. స్కూల్లో ఉన్న లవ్ సీన్స్ కానీ, ఫ్రెండ్స్తో చేసిన అల్లరి కానీ, ఫ్రెండ్ ఇలాగ చెప్పడం కానీ, ప్రతిదీ. పాటలు కూడా చాలా బాగున్నాయి, మ్యూజిక్ కానీ. క్లైమాక్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అఫ్కోర్స్ హ్యాపీ ఎండింగ్ ఉంటుంది, అంత మంచి ఇది టైటిల్ పెట్టాక హ్యాపీ ఎండింగ్ ఉంటుంది. హీరో ఎలా అయితే పరిగెట్టి వెళ్ళిపోతాడు అక్కడ నుండి, నేను కలిపేస్తున్నారా ఏంటి, కలపొద్దురా ప్లీజ్ రా. నాకు తెలుసు వాళ్ళు కలరు, హీరోయినా కలుస్తారా, బట్ స్టిల్ అంతలా ఇన్వాల్వ్ చేస్తారు. ఇది ఇప్పుడు ట్విస్టే ప్లాన్ చేయట్లేదు కదా, భయం. ఇలా వద్దు, హీరోకి అన్యాయం వాళ్ళకి అవ్వకూడదు. చాలా చాలా బాగా వర్డ్స్ లేవు నాకు దగ్గర. చాలా నెలలైంది ఆ సినిమా చూసి, ఇంత కంటిన్యూస్గా ఎక్కడ ఆపకుండా, ముక్కలు చూడకుండా కంటిన్యూస్గా ఫిల్మ్ చూసి చాలా రోజులు అయింది. ఐ వాజ్ ఇన్ లవ్ విత్ ద ఫిల్మ్, విత్ లవ్. ఏం చెప్తాను చెప్పండి? ఇలాంటి సినిమాలు తీసి మా ఎమోషన్స్తో ఆడుకుంటున్నారు. 90s కిడ్స్తో ఎమోషన్స్తో ఆడుకుంటున్నారు. వాళ్ళు పాస్ట్ అన్నీ తీసుకొచ్చి ఇంత బాగుండేది అని చూపిస్తారు. ఇలా జరిగితే ఎలా ఉంటుంది, అవి జరగవు, ఎవరి జీవితాల్లోనూ జరగవు. ఇలా జరిగితే ఎలా ఉంటుంది అదొకటి చూపిస్తారు. అది చూపిస్తే మరేం చెప్తాం? అలాగైతే బాగుండు అని ఫీల్ అవ్వడం, అప్పుడు అలా చేస్తుంటే బాగుండు అని రిగ్రెట్ అవ్వడం తప్ప ఇంకా నా దగ్గర ఆన్సర్ లేదు, మాటలు లేవు. హీరోయిన్ క్యారెక్టర్ మాత్రం చాలా బాగా రాశారు.
ఎంతో బాగా రాశారు. బాయ్ బాయ్ చెప్పేస్తాను సరదాగా అంటుంది. తను నాకు ప్రపోజ్ చేస్తే బాయ్ బాయ్ చెప్పేస్తానంటే దాన్ని హీరో కళ్ళల్లో తెలిసిపోద్ది ఆ బాధ అంతా. మిస్ అయిపోయింది నేను, దాన్ని మిస్ అవ్వాల్సి వస్తుంది అన్నట్టు. వాళ్ళు సింపుల్గా చెప్తారు బాయ్ బాయ్ అంటే జస్ట్ బాయ్ బాయ్ చెప్తాం కానీ నీతోనే ఉంటాం, డైరెక్ట్ చెప్పరు. డైరెక్ట్ చెప్తే వాళ్ళు లోకి అయిపోతారు. మనకు అలా కాదు కదా, ఎవ్రీ వర్డ్ ఎవ్రీ సిగ్నల్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రతిదీ అనాలిసిస్ చేసి రీజనింగ్ చేసి థియరిటికల్ రాసి వాళ్ళు సింపుల్గా వెళ్తారు. ఈ ఎమోషన్ ఈ సీన్ ఇక్కడ వరకు అన్నట్టు వెళ్తారు. ఆ బేసిక్ అండర్స్టాండింగ్ ఇది సినిమా చూసాక కూడా మనకు అర్థం కాదు, ఎందుకంటే మళ్ళీ అదే కన్ఫ్యూజన్లో బతుకుతారు అబ్బాయిలు. ఇకపోతే హీరోయిన్ లవ్ స్టోరీ, అబ్బాయి మాట్లాడు ఎందుకు మాట్లాడు, అది కూడా అబ్బాయి కనెక్ట్ అయ్యేది. అబ్బాయిలందరికీ మాట్లాడలేము, అమ్మ ఇంట్రెస్ట్ చూపిస్తుందన్నా ఎందుకు చూపిస్తుందో, చూపించకపోతే అరే చూపించట్లేదు. అంత ఇన్సెక్యూరిటీని రెండు విధాలుగా బాగా చూపించాడు. తప్పు చేస్తే తప్పు ఒప్పుకుంటే నువ్వు క్షమించాలి అన్న పాయింట్ కూడా చాలా బాగా చూపించాడు. కానీ దాన్ని యాక్సెప్ట్ చేయాలి, అలాంటి దాన్ని యాక్సెప్ట్ చేయాలి అంటే యూ నీడ్ సమ్ గట్స్. బేసిక్గా అంత ఉండకపోవచ్చు, నా దగ్గర అయితే అంత గట్స్ లేవు. బట్ ఐ విల్ ట్రై టు బి. సీనిక్ వ్యూ కానీ లేకపోతే ఫ్రేమ్స్ కానీ, నాకు సినిమా లాంగ్వేజ్ అంత తెలియదు. ఎవ్రీ ఫ్రేమ్ చాలా బాగుంది. గొడవకి వెళ్ళడం కానీ, మనకి నచ్చిన అమ్మాయి అది మనం ప్రేమిస్తుందో లేదో తెలియదు, చూస్తుందో లేదో తెలియదు, ఇంకెవడో పడగొట్టేస్తాడేమో అని గొడవకి వెళ్ళడం, ఆడితో గొడవ పెట్టుకోవడం, దానికి ఫ్రెండ్స్ని తీసుకెళ్ళడం. చెప్తున్నాను కదా, మొత్తం ఆ స్కూల్ ఎపిసోడ్ అయితే మా ఫ్రెండ్స్ చేసినవన్నీ గుర్తొచ్చాయి. ఒక్కొక్కడు ఒక్కొక్క దేవదాసు, అనార్కలి, మజ్ను ఈ టైప్లో చేశారు ఒక్కొక్కడు. ఇకపోతే మన మ్యూజిక్ తెలుగులో కూడా చాలా బాగున్నాయి పాటలు. ఇలా డబ్బింగ్ సినిమాలకి లైక్ ఒరిజినల్లోనే వింటాను, బాగుంది. డ్యాన్స్ చేయాలనిపించింది కానీ మన డ్యాన్స్ రాదు. హీరోయిన్ కానీ హీరో ఫ్రెండ్కి ఫోన్ చేసి తిట్టడం, మావాడే గుర్తొచ్చాడు. అలాగే ఫోన్లో చేస్తాడు, అయిపోయిందిరా అంటాడు, సలహాలు అడుగుతాడు, చెప్పారా అలాగే చెప్పారు. ఈ పక్క నుండి ఎన్ని చెయ్యాలో అన్ని చేస్తూనే ఉండే, అవన్నీ ఒక న్యాచురల్ వే. అందుకే అంటున్నా న్యాచురల్ వేలో ప్రజెంట్ చేశారు. చూడండి, నెట్ఫ్లిక్స్లో ఉంది, చాలా బాగుంది. సింగిల్స్ చూడొచ్చు, కపుల్స్ చూడొచ్చు, పెళ్ళైన చూడొచ్చు. జస్ట్ ఒక ఫీల్ గుడ్, వెరీ వెరీ బ్యూటిఫుల్ మూవీ. నాకైతే ఈ మధ్యకాలంలో అంత ఫీల్ రాలేదు. లాస్ట్లో ఏడుపు కూడా వచ్చింది. హీరో వెళ్ళిపోతున్నాడు, హీరో వాళ్ళ నాన్న ఎపిసోడ్ ఒకటి ఉంటుంది. ఎందుకు మనం అడగం, నేను మా నాన్న ఇప్పుడు అడగలేదు కూడా, ఎందుకు ఇది చేస్తావు అది చేస్తావు అని. అడిగితే తెలుస్తుంది. అడగడానికి కూడా ధైర్యం కావాలి కదా, మన దగ్గర ధైర్యం లేదు. యాక్సెప్ట్ చేసేంత తెగింపు లేదు. అడగాలనిపించింది కానీ మళ్ళీ సేమ్ బ్యాక్ టు రియాలిటీ, అడగలేము. లోపల ఉన్న ఉంటాడు కదా ఆడు కొట్టేస్తాడు, ఎందుకురా వద్దురా. ఆ ఎపిసోడ్ చాలా బాగా ప్రెజెంట్ చేశాడు. అంటే సినిమా మొత్తంలో వాళ్ళ నాన్నని కోప్పడుతూనే ఇష్టం లేనట్టే ఉండి లాస్ట్లో మాత్రం హీరో బాగా అర్థం చేసుకుంటాడు. ట్రైన్ ఎపిసోడ్ కావచ్చు, కానీ హౌ వీఆర్ గివింగ్ టైమ్ టు అదర్స్, ఇంకొకళ్ళ స్పేస్లోకి, పర్సనల్ స్పేస్లోకి ఎంతవరకు వెళ్ళాలి వెళ్ళకూడదు ఇవి మాకు తెలియవు ఇన్ జనరల్. అన్నీ మన కోసం. ఏం లాస్ట్ బట్ ద బెస్ట్ ద ప్రపోజల్ సీన్, ఆ కేఫ్లో ప్రపోజ్ చేసే సీన్ అయితే అల్టిమేట్. అది విత్ ఫీల్, విత్ లవ్, సో బ్యూటిఫుల్. అలాంటి మూమెంట్ అందరికీ రాదు. అట్లీస్ట్ ఇలా వచ్చింది హీరోకి అని సాటిస్ఫై అవ్వడమే. బాయ్ బాయ్.